రోజుల్లో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. సారీ యుద్ధం జరగబోతోంది. పవర్ కోసం కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. ఈ క్రమంలోనే ఎవరికి వాళ్లు సర్వేలు చేస్తున్నారు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు పొలిటికల్ సర్వేలో హోరు నడుస్తుంది. సర్వే ఏదైనా సీఎం జగన్ మళ్లీ అధికారం ఖాయం అంటున్నాయి అన్ని సర్వేలు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో సర్వే చేసిన జన్మాత్ ఇచ్చిన రిపోర్ట్ క్లియర్ కట్ గా ఉంది. నిజమైంది. జన్మాత్ పోల్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 47 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 63 స్థానాలు, బీజేపీ 4 నుంచి 5 సీట్లు, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు గెలుస్తుందని జన్మాత్ సర్వే ఎన్నికలకు 40 రోజుల ముందే అంటే అక్టోబర్ 23వ తేదీనే వెల్లడించింది. డిసెంబర్ 3వ తేదీ ఫలితాలు సేమ్ టు సేమ్ ఇలాగే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ 5 సీట్లు తక్కువ వచ్చినా బీజేపీ వాటిని భర్తీ చేసింది. అధికారం మాత్రం కాంగ్రెస్ అని చెప్పినట్లే వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలోనూ జన్మాత్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించింది. 60 రోజుల ముందే జనం నాడిని చెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే 100కు 100% అధికారం అని, 118 స్థానాల్లో విజయం ఖాయం అని వెల్లడించింది ఈ సర్వే సంస్థ. ఇక టీడీపీ జనసేన అలయన్స్ కు 46 నుంచి 48 సీట్లు మాత్రమే వస్తాయని, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని, మ్యాజిక్ ఫిగర్ 40 సీట్లు తక్కువే వస్తాయని తన సర్వే వివరాలు వెల్లడించింది జన్మాత్ పోల్ సర్వే. జన్మాత్ సర్వేను తేలిగ్గా తీసుకోటానికి అస్సలు అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో ఈ సర్వేనే పక్కాగా జరిగింది. నిజమైంది. ఇక జన్మాత్ సర్వే ఒక్కటే కాదు, జాతీయ స్థాయి ఛానల్స్, పత్రికలు నిర్వహిస్తున్న సర్వేల్లోనూ సీఎం జగన్ మరోసారి సీఎం కావటం ఖాయమని, అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అని స్పష్టం చేస్తున్నాయి. సర్వే ఎలా ఉన్నా జగన్ మాత్రం వైనాట్ 175 అంటూ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అభ్యర్థులను మారుస్తూ కొత్త వాళ్లకు అవకాశమిస్తూ మరింత దూకుడుగా ఉన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఆ సమయానికి 175 మంది అభ్యర్థులను రెడీ చేస్తున్నారు. 2 నెలల ముందు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి సంక్రాంతి పండగ తర్వాత ప్రచారం షురూ చేస్తున్నారు. ఇక టీడీపీ పొత్తుల్లో సీట్ల వేట అన్నట్టు మీడియా ప్రచారంలోనే మునిగిపోయింది. జనం మాత్రం జనంలోకి వెళ్లిపోయారు, ల్యాండ్ అయిపోయారు.